అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలతో అసత్యాలు మాట్లాడించారని వైసీపీ నేత పేరి నాని అన్నారు. తిరుమల లడ్డుపై పన్నుగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. హెరిటేజ్ ఇందాపూర్పై ప్రభుత్వం మండలిలో చర్చించలేదని విమర్శించారు. జగన్ను చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కోలే విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి నెక్సెస్ గురించి, అలాగే తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి నిన్నటికి ఈ రోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ అసత్యాలు మాట్లాడిస్తూ, అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్దాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడిచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం?